హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పవితిరు వ్లాగ్స్. ఈరోజు నేను నేతి భక్షాలు ఎలా చేయాలో చూపించబోతున్నాను. సో ముందుగా ఇక్కడ నేను 2 కప్స్ ఆఫ్ కొబ్బరి తురుము తీసుకున్నాను. ఇంకా సేమ్ కొలతలో బెల్లం తీసుకున్నాను. ఇంకా రెండు ఇక్కడ మిక్స్ చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ మిక్స్ చేసుకోవాలి. సో బెల్లం కరిగిపోతుంది. నేను ఈ విధంగా చూపిస్తున్నాను కదా, అలాగే మిక్స్ చేసుకోండి. ఈ కన్సిస్టెన్సీ వస్తుంది అన్నమాట. కొబ్బరి బెల్లం రెండు ఇలా మిక్స్ చేసుకొని స్టవ్ మీద పెట్టేసుకొని వేడి చేసుకోవాలి. అక్కడక్కడ కొద్దిగా బెల్లం ఉంటే అది కరిగిపోతుంది అన్నమాట వేడికి. ఇలా మిక్స్ మధ్యలో ఇలా మిక్స్ చేస్తూ ఉండండి, లేకపోతే అడగంటుకోపోతుంది. అండ్ ఒక స్పూన్ ఆఫ్ ఇలాచీ పౌడర్ వేయండి, వేసి మళ్ళీ మిక్స్ చేయండి. అండ్ ఇక్కడ మా దగ్గర భక్షాలు పూరి పిండి భక్షాల పిండి అని దొరుకుతుంది. సో అది యూస్ చేసుకున్నాను. సో మీకు కావాలంటే మైదా లేకపోతే ఆటా కూడా యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను పూరి పిండి యూస్ చేసుకున్నాను. అండ్ ఒక స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసాను అండ్ వాటర్ వేసి మిక్స్ చేసుకున్నాను. మిక్స్ చేసేసి బాగా పిండి పక్కన పెట్టాను ఒక 10 మినిట్స్. ఒక 10 మినిట్స్ మూత పెట్టేసి పక్కన పెట్టుకోండి. మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేసేసి ఇలా నీట్ చేసుకోవాలి పిండిని. అండ్ మీరు కావాలి అంటే బటర్ పేపర్ కూడా యూజ్ చేసుకోవచ్చు. మేము ఇక్కడ రెగ్యులర్గా ఏ భక్షాలు చేయాలన్నా ఈ షీట్ యూజ్ చేస్తామన్నమాట ఇంట్లో. సో ఇలా కొంచెం పిండి తీసుకొని ఇంకా ఈ మిక్చర్ని కొబ్బరి బెల్లం మిక్చర్ని సేమ్ క్వాంటిటీ తీసుకొని ఇలా పెట్టేసి ఇలా వీడియోలో చూపించినట్టు అలా చేసుకోవాలి. ఇంకా ఇలా దగ్గరికి చేసుకొని భక్షాలు చేసినట్టు చేసేసేయడమే. కొద్దిగా ఆయిల్ వేసేసి కొద్దిగా ఆయిల్ వేసేసి భక్షాలు చేసుకోవడమే. కొంచెం ఆయిల్ వేసి ఇలా పెనం మీద కాల్చుకోవడమే. సేమ్ చపాతీలాగా కాల్చుకోవాలి.
మళ్ళీ ఇటు పక్క తిప్పేసుకొని కాల్చుకోవడమే. చాలా టేస్టీగా, యమ్మీగా, జ్యూసీగా వచ్చాయి. చాలా అంటే చాలా బాగా ఉంది. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి కామెంట్ సెక్షన్లో పెట్టండి ఎలా వచ్చిందో అని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ క్లిక్ ఆన్ ద బెల్ ఐకాన్. థ్యాంక్ యూ సో మచ్.